రీసెంట్గా మా హాస్పిటల్లో మోస్ట్ కామన్గా ఎక్కువగా అడ్మిట్ అయ్యే కేసెస్ ఏంటంటే సెల్యులైటిస్ కేసెస్. అవి సెప్సిస్లోకి వెళ్ళి కాంప్లికేట్ అవుతున్నాయి. దీని గురించి మనకు చెప్పడానికి మా జనరల్ సర్జన్ డాక్టర్ నవీద్ గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. అసలు సెల్యులైటిస్ అంటే ఏంటి, అది దేనివల్ల వస్తుంది, ఎంత కాంప్లికేట్ అవుతుంది, దాని డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి? హాయ్ అండి. సెల్యులైటిస్ అన్నది మన స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ని సెల్యులైటిస్ అంటాం. ఈ సెల్యులైటిస్ ఎందుకు వస్తుంది అంటే మామూలుగా మన స్కిన్ అనేది ప్రొటెక్టివ్ బ్యారియర్ అండి, మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. ఎప్పుడైతే స్కిన్లో గంటు పడడం, ఎందువలనైనా సరే కన్నాలు పడడం అది అవుతాయి, అంటే దెబ్బ తగలడం వల్ల అవ్వచ్చు, ఆడవాళ్ళకి క్రాక్స్ అవి ఉంటాయి పాదాల్లో, దానివల్ల అవ్వచ్చు, లేదంటే వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా అవ్వచ్చు, లేదంటే అల్సర్స్ అని కొంతమందికి వస్తాయి వివిధ రకాల వల్ల, దానివల్ల అవ్వచ్చు. ఏ కారణం వల్ల అయినా సరే ఇప్పుడు మనకి బ్యాక్టీరియా అన్నది మన స్కిన్ లోపలికి దూరిపోతే దానివల్ల మనకి సెల్యులైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ అన్నది చాలా చిన్నది నుంచి చాలా పెద్ద వరకు వెళ్తుందండి. హెల్దీ పర్సన్స్, అంతా ఆరోగ్యంగా ఉండి అలాంటి వాళ్ళల్లో, యంగ్ పీపుల్ అలాంటి వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అయితే తొందరగా తగ్గిపోతాయి. ఎవరైతే కొంచెం డయాబెటీస్ లాంటివి, లేదంటే క్యాన్సర్ లాంటివి, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు, ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్స్ అంటాం, వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్ అంత తొందరగా తగ్గదు.